మన దేశంలో క్రమంగా జరుగుతున్నటువంటిది ప్రతి ఒక్కళ్ళం గుర్తుపెట్టుకోవాల్సింది, భాషల పేరుతో ప్రజల మధ్య డివిజన్, కులాల పేరుతో ప్రజల మధ్య డివిజన్, మతాల పేరుతో ప్రజల మధ్య డివిజన్. దీని వెనకాల కనబడుతున్నటువంటిది హ్యాండ్లర్స్ వచ్చేటప్పటికి పాకిస్తాన్, చైనా. హిందువుల మీద ముస్లింలకి, ముస్లింల మీద హిందువుల్ని రెచ్చగొట్టేది పాకిస్తాన్. ఒక తప్పుడు కథనాల్ని హిందువుల మీదన, ఇదే ముస్లింల మీదన వీళ్ళే ఆర్కెస్ట్రేట్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తారు. అది హిందువుల పేరుతో చేస్తారు. తద్వారా ముస్లింల్లో ఒక నెగిటివ్ ఫీలింగ్, వీళ్ళు కామెంట్ చేయడం, ప్లస్ దీని మీద కామెంట్ల సందర్భంగా హిందూ ముస్లింలు కొన్ని డైలాగులు మాట్లాడుకుంటారు. తద్వారా ఒక సైకలాజికల్ ఫియర్, లైక్ విజయనగరంలో జరిగింది కానీ, లేకపోతే రాయచోటిలో ఈ కుర్రోళ్ళు ఎట్ట మారారు, వాళ్ళు ఈ కామెంట్లను చూసి వాళ్ళల్లో కసిరేగుతుంటారు. అట్లా రేకెత్తించడమే చైనా, పాకిస్తాన్ లక్ష్యం. వాళ్ళు ఇప్పుడు దానికోసం వేల కోట్ల రూపాయల సైబర్ గేమ్ నడుపుతున్నారు. ఇది తాజాగా ఇంటెలిజెన్స్ తేల్చుతున్నటువంటి అంశం.